మన మహానగరం మరో ముంబైగా మారుతోందా? ముంబై పోకడలు హైదరాబాద్ ని తాకాయా? డ్రగ్స్ మాఫియాలు ముంబై తర్వాత హైదరాబాద్ ను తన సామ్రాజ్యానికి అడ్డాగా చేసుకున్నాయా? ఒకవైపు డ్రగ్స్, మరోవైపు గంజాయి దందా జోరందుకుంటోంది. భాగ్యనగరం ఇప్పుడు అసాంఘిక శక్తుల చేతిలో పూర్తిగా బందీ అయిపోయింది అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనాలు కావాలి? ఒకప్పుడు ముంబై లాంటి మహానగరాలకు మాత్రమే పరిమితమైన మాఫియా ముఠాలు ఇప్పుడు హైదరాబాద్ ను తమ కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్నాయి. జోష్ అంటూ జల్సాల్లో మునిగితేలే కుర్రకారును టార్గెట్ గా చేసుకుంటున్నాయి. విదేశీ డ్రగ్స్ తో పాటు లోకల్ గంజాయిని కూడా విచ్చలవిడిగా సప్లై చేస్తున్నాయి. యువతను మత్తులో చిత్తయ్యేలా చేస్తున్నాయి. ఎర్రగడ్డలో సీక్రెట్ గా గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్ని ఈ మధ్య ఈస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ కు చెందిన వెంకన్న, లచ్చు నాయక్ ముంబై సీను అనే వ్యక్తికి గంజాయి అమ్మేందుకు ఎర్రగడ్డొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు మాటేసి నిందితుల్ని పట్టుకున్నారు. 5 కేజీల గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా హైదరాబాద్ లోని ఒక ఎర్రగడ్డలో మాత్రమే గంజాయి అమ్ముతున్నారనుకుంటే పొరపాటే. అక్కడ ఇక్కడ అని కాకుండా రాజధాని నలుమూలలోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎస్ఆర్ నగర్, ధూల్పేట్లోని షా ఇనాయత్ గంజ్, లంగర్ హౌస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ గంజాయి అమ్మకాలకు ఫేమస్ సెంటర్లుగా మారిపోయాయి. ఇక హైదరాబాద్ కు గంజాయి ఎక్కడి నుండి సప్లై అవుతోందని ఆరా తీస్తే వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్, మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీగా గంజాయి తరలిస్తున్నారని తెలుస్తోంది. అది కూడా దర్జాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే సప్లై చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలా తరలించిన గంజాయిని హైదరాబాద్ లో ఏరియాకో రేటు చొప్పున విక్రయిస్తున్నారు. ఫుట్పాత్ లు, స్లమ్ ఏరియాలో అయితే 50 గ్రాముల గంజాయిని 50 రూపాయలకు అమ్ముతుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి పోష్ ఏరియాల్లో వేలల్లో అమ్ముతారని సమాచారం. ఈ మధ్య లంగర్ హౌస్ లో ఓ ప్రేమ జంట గంజాయితో పోలీసులకు దొరికిపోయింది. బంజారా హిల్స్ కు చెందిన ఈ ప్రేమ పక్షులిద్దరూ స్టూడెంట్స్. అమ్మాయి ఎంబీఏ అయితే అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతున్నాడు. పోలీసులు రెగ్యులర్ గా చేసే వాహనాల చెకింగ్ లో అదృష్టం కలిసిరాక దొరికిపోయిన ఈ లవ్ బర్డ్స్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లోని పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రమే కాకుండా పబ్లు, హుక్కా సెంటర్ లాంటి ప్రైవేట్ ప్రాంతాల్లో కూడా గంజాయిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలుసు. దాడులు చేస్తే చిన్న చేపలు దొరుకుతున్నాయి గాని తిమింగలాలు మాత్రం తప్పించుకుంటున్నాయి. ఎంజాయ్మెంటే లైఫ్ అనుకునే కొద్ది శాతం యువతను ఈ తిమింగలాల నుంచి రక్షించడానికి పోలీసులు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సింది. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.